నా పేరు రవి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఆశ, ఆకలి రెండూ ఎక్కువే. అయితే గతంలో వాటి వల్ల నేను ఒక దారుణమైన సంఘటన ఎదుర్కొన్నాను. ఆ సంఘటన తెలియజేసేది ఈ కథ. ఒకరోజు నేను నా బైక్ మీద కూర్చుని నా స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నాను. అప్పుడు ఇలా జరిగింది. Bah, 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 లేవు, ఒకసారి ఉండరా. bah, bah, ఒకసారి ఉండు. bah, ఏం లేవు. bah, 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 లేవు. bah, 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 షట్ bah, అప్. bah, bah, bah. లేవని చెప్పాను కదరా, పట్టుకుంటా. అయినా నువ్వెంత నేనంత షట్ అంతా ఖరాబ్ చేసి దొప్పు దొబ్బే ఎక్కడి నుంచి. చెప్పరా. చెప్పరా ఏంట్రా ఈరోజు నా బర్త్డే మర్చిపోయావా? పొద్దున వాట్సాప్ చాట్ పెట్టింది, చూడలేదేంటి? చూడలేదురా కంగారులో. నిజం చెప్పు. అదే ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది నైట్. నేను ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటా, రెడీగా ఉండు. బర్త్డే పార్టీయా? ఆ, నిజంగానా? నిజమేరా బాబు. సరే సరే. ఆ, ఈడేం బర్త్డే పార్టీ అన్నాడు. మనం మధ్యాహ్నం కూడా తినడం మానేసామంటే సాయంత్రం ఫుల్ కొట్టేచ్చు. అయితే అసలు కథ ఇప్పుడు మొదలైంది. సంతూర్ సబ్బుతో స్నానం చేసి సిగ్నేచర్ సెంటర్ కొట్టుకుని ఆడికి ఫోన్ చేయడం మొదలుపెట్టాను. చాలాసేపు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోయేసరికి అర్థమైంది వాడు నాకు వెనకాల కరెంటు పూలంత రాడ్డు పెట్టాడని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటు కాలు ఇటు బుర్ర రెండూ లాగేసాయి. ఇంకేం చేయాలో అర్థం కాక ఒక సున్నితమైన స్లీప్ వేశాను. సడన్గా భయంకరమైన ఆకలేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. టైం ఎంత అయిందని ఫోన్ తీసి చూస్తే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నా ముఖం మాడిపోయింది. ఒక్కసారిగా లేచి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మని లేపి అన్నం ఉందని అడుగుదాం అనుకున్నా. కానీ వాళ్ళు కొట్టే దెబ్బలకి నరుపులు అరుణాచలం దాకా వినపడతాయని భయంతో అడగడం మానేశాను. ఇంక చేసేదేం లేక బుడిబుడి అడుగులు వేసుకుంటూ డైనింగ్ హాల్లోకి వెళ్తూ ఉన్నాను. అటు ఇటు చూసుకుని పాత్రలు చూసేసరికి నా ముఖం మెరిసిపోయింది. లోపల ఏమైనా ఉందని చూసేటప్పటికి ముఖం మార్చిపోయింది. ఏమీ లేదు అందులో చూస్తే. ఇంకేం చేయాలి అర్థం కాక అటు ఇటు దిక్కులు చూసాను. చాలా ఆకలేసింది. ప్యాంట్ జోబులో చేయి పెట్టా. అంతే, చేతికి దొరికేసింది 100 రూపాయల కాయంతో. ఇంకేం ఆలోచించకుండా బైక్ తీసి బయలుదేరాను భోజనం కోసం. అంతే, పాచిపోయిన ముఖం వేసుకుని ప్రతి రెస్టారెంట్ తిరిగాను. అన్నీ మూసేసి ఉన్నాయి. లాస్ట్కి ఒక రెస్టారెంట్ మాత్రం తెరిచుంది. అంతే, ఇంకా నాకు ఆస్తో కళ్ళు మొత్తం మెరిసిపోయి ఆస్తో లోపలికి వెళ్ళి అన్న ఏమైనా ఉందా అని అడిగాను. అన్న ఏమీ లేదని చెప్పేసి కరాఖండికి చెప్పేశాడు. అంతే, ఇంకేం చేయాలో అర్థం కాక బండి తీసి గోదావరి దగ్గరికి వెళ్ళాను. ఆ పక్కన బెంచ్ దగ్గర ఆపి అప్పుడు నేను ఆ బల్ల మీద కూర్చుని చాలా బాధపడుతున్నాను. అప్పుడు అక్కడికి ఇద్దరు వ్యక్తులు ఎవరికో భోజనం పంచడం గమనించాను. ఇంకా వాళ్ళు నా దగ్గరకు కూడా వచ్చారు. నా పక్కన ఉన్న ఒక వ్యక్తికి భోజనం అందించారు. చూసి నేను నాకు కూడా ఇస్తారేమో అన్న ఆశతోటి ఇంకా సిగ్గు అన్ని పక్కన పెట్టి వాళ్ళ దగ్గర భోజనం కోసం వెళ్ళాను. ఇప్పుడు ఎక్స్ట్రా ప్యాకెట్ ఏమైనా ఉందా బ్రో లేదు బ్రో, ఇప్పుడే 2 ఉంటే ఒకటి అతనికి, ఇంకోటి ఇతనికి ఇచ్చేసాం. అని వాళ్ళు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే, ఇంకా నా ఆకలి ఇంకా రెట్టింపైంది. ఏం చేయాలరా బాబు అని బాధపడుతూ కూర్చున్నాను. అప్పుడు ఏదో ఒక వస్తువు నాకు తగిలినట్టు అనిపించింది. సడన్గా చూస్తే అక్కడ భోజనం. నేను ముఖం చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ భోజనం ఇచ్చింది ఎవరో కాదు, మొదట్లో నా చొక్కా పట్టుకున్నాడని కోపంతో అదే పిచ్చగాడు.
చాలా బాధేసింది. ఆ రోజు నేను ఎందుకలా చేశా అని. ఇంకా ఆకలిలో ఏం ఆలోచించకుండా ముందు భోజనం చేయడం మొదలుపెట్టాను. కానీ తింటున్నంతసేపు ఆకలి కంటే బాధే ఎక్కువేసింది. హ! కాలం ఎంత విచిత్రమైందంటే అతను ఏ చేత్తో అయితే నన్ను పట్టుకుంటే నేను చిరాకుతో గెంటేస్తానో అదే చేత్తో అతను నా కన్నీరు తుడిచి నా కళ్ళు తెరిపిస్తాడు. చివరిగా మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా కష్టాలుండి మీ దగ్గరికి సహాయానికి వస్తే చేతనంత సహాయం చేయండి, కానీ చులకనగా చూడకండి. ఎందుకంటే ఆ కష్టం మన దాకా వస్తే కానీ మనకు తెలియదు అది అంత కష్టం. థ్యాంక్ యూ.